ట్రైనింగ్స్ అన్ని విన్నాను. ఇక్కడ ఏంటంటే నేను బాగా అట్రాక్ట్ చేసిన ఒక విషయం ఏంటంటే 6 డిజిట్ ఇన్కమ్ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్. కానీ ఫస్ట్ స్టార్టింగ్ నాకు కూడా భయం వేస్తుంది, నిజంగా వస్తాయి బయట ఇంత పెద్ద జాబ్స్ ఉన్నాయి, ఇంత మంచి కంపెనీలు ఉన్నాయి, బయట ఎక్కడ కూడా గ్రోత్ లేదండి. నేను స్టార్టింగ్లో 22,000 జాబ్ చేసేప్పుడు సంవత్సరం అంతా చేసినా కూడా 1 ఇయర్ తర్వాత ఒక 4,000 ఇంక్రిమెంట్ చేశారు. మళ్ళీ 1 ఇయర్ ఆల్రెడీ మళ్ళీ 35,000, అంటే 2 కంపెనీ చేంజ్ చేయాలి. 45,000 అండి నా సాలరీ. అంటే 4 ఇయర్స్ తర్వాత నా గ్రోత్ వచ్చేసి 45,000. కానీ పర్వాలేదు, నేను అప్పుడే టేకప్ చేశాను, చిన్నగా చేసుకుంటూ వచ్చాను, ఎక్కడ కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. స్టార్టింగ్లో 12,000 తీసుకున్నాను, పర్వాలేదు 2cc బిజినెస్ చేసి వచ్చిన తర్వాత చూద్దాం, ట్రై చేద్దాం. ఒక 1 ఇయర్ కమిట్మెంట్ ఇచ్చారు కదా, దీంట్లో ఏదో గ్రోత్ ఉంది, అట్లా చిన్నగా చేసుకుంటూ వచ్చాను. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే మా సీనియర్స్ వాళ్ళ చెక్స్ చూసినప్పుడల్లా నాకు మైండ్ పోయేది. సార్ కంటే నేను పెద్ద చదువు చదువుకున్నాను, ఎన్నో జాబ్ చేశాను. 6 డిజిట్ ఇన్కమ్ అండి మా సీనియర్ ఇన్కమ్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు కదా ముజీబ్ సార్, 1,45,000 సార్ ఇన్కమ్. నేను ఎందుకు రా చేయలేను, నేను ఎందుకు చేయలేను, చదువుకున్నాను, మంచి టాలెంట్ ఉంది. 1 ఇయర్ కమిట్మెంట్గా వర్క్ చేశానండి. నేను ఎప్పుడైతే ఒక 55,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత జాబ్ మానేశాను. 45,000 శాలరీ మార్కొని జాబ్ మానేశానండి. ఎందుకంటే ఫరెవర్ 6 డిజిట్ ఇన్కమ్ ఏం చేస్తే మంచి ప్లాట్ఫామ్. మా హస్బెండ్ కూడా స్టార్టింగ్లో ఏం పిక్ చేయండి, ఫరెవర్ ఎందుకు మానేసాను, చాలా మంది అంటే ముఖ్యంగా మా సిస్టర్ అనమాట, అక్కడ నుంచి జాబ్ మానేసావా, నిజంగా ఫరెవర్ 45,000 వస్తుందా, బ్యాంక్ స్టేట్మెంట్ పంపించాను. షాక్, ఎందుకంటే మేమంతా ఫ్యామిలీ అండి, మా సిస్టర్ తోడుకోవడం అనమాట. అట్లాగే చేసుకుంటూ వచ్చాను. విత్ ఇన్ 4 monthsలో మేనేజర్ అయ్యానండి. నా మేనేజర్ హైయెస్ట్ 1,76,000. మా ఫ్యామిలీలో అంటే మా హస్బెండ్ సైడ్ వచ్చేసి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. అదంతా పెద్ద చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. ఎవరు కూడా నా ఇన్కమ్ తీసుకునే పర్సన్స్ ఎవరు లేదు. అంటే మా మామయ్య వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఉన్నారు, 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కానీ వాళ్ళందరూ ఇన్కమ్ కూడా నేను డ్రా చేశాను. ఎప్పుడైతే నేను 1,76,000 డ్రా చేశాను, నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. ముజీబ్ సార్ ముందు ఇంకా అసలు నేనైతే సార్కి ఎప్పుడు కూడా, అంటే మా సీనియర్ అమర్ సార్ అండ్ ముజీబ్ సార్ కూడా ఫస్ట్ వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ అండి. ఎవరు కూడా చాలా మంది అంటే ఒక 2 days 3 days చేసి వదిలేస్తారు. నిజంగా వదిలేసి దానికి ఫరెవర్ అవసరమే లేదండి. నీ డ్రీమ్స్ ఎంత పెద్ద అయినా సరే ఫుల్ఫిల్ చేసుకున్న ఒక మంచి ప్లాట్ఫామ్ ఫరెవర్. 2,60,000 ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారండి. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇన్కమ్ నన్ను నేను లావణ్య మేడం చూసి నేను వచ్చాను. అంతవరకు మా మేడం కూడా వద్దని చెప్పేవాడిని, నేను కాలేజీ పోతున్నా, నాకైనా శాలరీ వస్తుంది, బెంగళూరులో సెటిల్ అయిపోయింది హ్యాపీగా. కానీ ఆమె ఇప్పుడైతే 50,000 క్రాస్ అయిందో నేను కూడా వస్తాను.